సంక్రాంతి పండుగతో దక్షిణాయన పుణ్యకాలం అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనం ప్రవేశిస్తాము. ఈ పండుగను 3 రోజులు జరుపుకుంటాము. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. భోగి పండుగ రోజు పిల్లలకి భోగి పండ్లు పోస్తారు. రకరకాల పూలు అవన్నీ కలిపి భోగి పండ్లు పోస్తారు. ఇలా భోగి పండ్లు పోయడం ఎందుకంటే పిల్లల లోపల మంచి జరగడానికి, వాళ్ళకు శుభం జరగడానికి అన్నట్టుగా భోగి పండ్లు పోస్తారు. రెండవ రోజు సంక్రాంతి రోజు రకరకాల నోములు నోచుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో ఈ పద్ధతి చాలా పెరిగిపోయింది. రకరకాల నోములు చాలా పెద్ద ఎత్తున నోచుకుంటారు. ఆ నోములు నోముకొని కనుమ రోజున ప్రతి ఒక్కరికి పసుబొట్టు ఇచ్చి ఆ నోము ఇవ్వడం అనేది సంప్రదాయము. ఈ తర్వాత ఈ సంక్రాంతి పండుగకు రైతులు పండించిన పంట ఇంటికి చేరుతుంది కాబట్టి ఇంట్లో ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి ఇంట్లో ఉంటుంది కాబట్టి చాలా ఎంతో సంబరంగా ఇంటి ముందు రకరకాల ముగ్గులతో తర్వాత పేడతోటి అలకడం వల్ల కూడా క్రిమి కీటకాలు ఏవి కూడా లోపలికి రాకుండా ఉంటుంది కాబట్టి ఈ పండుగను సకల సిరి సంపదలకు నిలయమని, తర్వాత భోగభాగ్యాలు కలిగించే పండుగ అని, శుభం కలిగే పండుగగా భావిస్తారు. సంక్రాంతి పండుగ అనేది మన తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా పండుగకి పిండి వంటలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రతి ఇంట్లో కూడా గారెలు, మడుగులు, సకినాలు, అరిసెలు ఇట్లాంటి రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఒకప్పుడు మన తెలంగాణ ప్రాంతం చాలా పౌష్టికాహారంలో కానీ చాలా వెనుకబడి ఉండడం వల్ల ఈ పండుగకి ఇట్లాంటి పిండి వంటలు చేసుకొని ఆ టైంలో చాలా పౌష్టికంగా తినడం అనేది ఒక సాంప్రదాయంగా తెచ్చుకున్నారు. కాబట్టి అప్పటి నుండి కూడా, అనాది నుండి కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఈ పిండి వంటలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అంతేకాకుండా నెల రోజుల నుండి కూడా సంక్రాంతి వస్తుందంటే దాదాపు సంక్రాంతి పండుగ అనేది జనవరిలో 13, 14, 15 ఆ ప్రాంతంలో 12 అట్లా ఈ 4-5 రోజులలోనే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. దానికి కరెక్ట్ 1 మంత్ అంటే డిసెంబర్లో 1 మంత్ ముందు నుండే ఇంటి ముందు ముగ్గులు అనేవి చాలా రంగవల్లులతోటి చాలా సందడిగా వేస్తూ ఉంటారు. అంటే పోటాపోటీగా, ఇంకా చిన్నపిల్లలు చూసుకుంటేనైతే మా ఇంటి ముందు ముగ్గు బాగుండాలి అని అంటే పోటాపోటీగా వేస్తూ ఉంటారు. సో ఆ సంబరాలని మన పాఠశాలలో జరుపుకోవాలని, మా పాఠశాలలో జరుపుకోవాలని మా అమ్మాయిలందరికీ కూడా మేము ముందే వాళ్ళకి అనౌన్స్ చేసేసి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. సో పిల్లలు అమ్మాయిలు ముగ్గులు వేస్తుంటారు, ఎట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా వాళ్ళు పతంగులను ఎగరవేస్తూ ఉంటారు. కాబట్టి అబ్బాయిలకు కూడా వాళ్ళని కూడా చిన్నబుచ్చుకోకుండా ఒకవైపు అబ్బాయిలకు పతంగులు ఎగరవేయడము, ఒకవైపు అమ్మాయిలను ముగ్గులు వేయించడం కోసము మేము ఈ రోజుని సంక్రాంతి పండుగను మా పాఠశాలలో నిర్వహించడం జరిగింది. సంక్రాంతి అంటే మన సాంప్రదాయం. మన భారతదేశంలో అతిపెద్ద పండుగ అంటే సంక్రాంతి. సంక్రాంతిలో మనం భోగి మంటలు ఎందుకు వేసుకుంటామంటే చలికాలం కాబట్టి. సంక్రాంతి మనం ఎందుకు చేసుకుంటామంటే మనకి ఈ సంవత్సరం మనకి జనవరిలో పంట మన చేతికి వస్తుంది కాబట్టి ఆ సంతోషంతో మనం సంక్రాంతి పండుగ చేసుకుంటాం. సంక్రాంతి అనేది ఒక పెద్ద పండుగ. మనం కైట్స్ ఎగరేసుకుంటాం, అప్పాలు చేసుకుంటాం, మంచి కొత్త బట్టలు కొనుక్కొని ఇంట్లో సంతోషంగా ఉంటాం, ముగ్గులు వేసుకుంటాం. ఎందుకంటే బాగా ఇంటి ముందు మంచిగా కనబడిద్ది. ఎందుకంటే అది మన సాంప్రదాయం. ముగ్గులు వేసుకోవడం అంటే అది మన సాంప్రదాయం కాబట్టి కలర్స్ తోటి మంచిగా మన ముగ్గుని చక్కగా అలంకరించుకుంటాం. ఇంటి ముందు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ముగ్గుతో మనం లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటాం. మా స్కూల్లో సంక్రాంతి పండుగ చాలా మంచిగా జరుగుతుంది. మా టీచర్స్ వాళ్ళు మాకు మంచిగా ముగ్గులు వేయడానికి సపోర్ట్ చేస్తారు. ముగ్గులు వేసినప్పుడు ప్రైజెస్ ఇస్తారు. మా గర్ల్స్ అండ్ బాయ్స్ తేడా లేకుండా బాయ్స్కి కైట్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఇస్తారు, గర్ల్స్కి ముగ్గులు వేయడానికి ఛాన్స్ ఇస్తారు. ముగ్గులలో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తారు. ప్రతి ఆడపిల్లకి ఫస్ట్ ముగ్గుతోటే రోజంతా స్టార్ట్ అవుతుంది. తెలుగు వారి సాంప్రదాయం ఫస్ట్ ముగ్గుతోటే స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి పండుగ రోజున అందరు ఇంటి ముందర రకరకాల రంగవల్లులతో ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులో బియ్యపిండి శుద్ధ కలిపి వేస్తారు. ఈ బియ్యపిండిని కలపడం ద్వారా చీమలకు, తర్వాత రకరకాల క్రిమికీటకాలకు అది ఆహారంగా ఉండడానికి కోసమని ముగ్గు
కూడా వేయడం జరుగుతుంది. అది కాకుండా మధ్యలో ఆ ముగ్గుల మధ్యలో మన గొబ్బెమ్మలను పెడతారు. ఈ పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టడం ద్వారా ఇంటి లోపలికి క్రిమి కీటకాలు ఏవి కూడా, చలికాలం కాబట్టి ఆ చలిలో క్రిమి కీటకాలు ఇంట్లోకి చేరకుండా ఆ గొబ్బెమ్మలు, ఆ పసుపుతో అలంకరించిన కడపలు అవి కూడా వేటిని కూడా లోపలికి రానియకుండా శుభ్రతను కలిగిస్తాయి, ఎటువంటి అంటు రోగాలు రాకుండా కాపాడతాయని ఎప్పటి నుంచో మన విశ్వాసము. కాబట్టి చక్కగా అలంకరించుకొని గొబ్బెమ్మలను పెట్టుకోవడం అనేది మన సంప్రదాయం. మా పాఠశాలలో విద్యార్థినులు చదువుతో పాటుగా అన్ని రంగాలలో కూడా ముందంజ వేస్తూ ఉన్నారు. మేము ఈ యొక్క విషయంలో చాలా గర్వపడుతూ ఉన్నాము. ఎందుకు అంటే బాలికలు బాలురు అనేటటువంటి తరతమ భేదం లేకుండా పిల్లల్ని అన్నిట్లో కూడా అభివృద్ధి పరుస్తూ ఉన్నాము. ఈ యొక్క సంక్రాంతి పండుగ వస్తుంది అంటే చలి మొదలవుతుంది, కానీ ఆ చలిని కూడా లెక్క చేయకుండా మన యొక్క పేడతో చేసినటువంటి పిడకలను వాటితో చాలా ఎప్పటి నుండో వాటిని అన్నిటినీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసి తయారు చేసి పెట్టుకొని ఉంటారు. భోగి పండుగ ముందు సంక్రాంతి వస్తుందంటే ఆ 3 రోజులు ఈ యొక్క పిడకలతోటి మంచిగా భోగి మంటలు వేసుకొని దాంట్లో చలి కాచుకుంటూ ఎంత చలినైనా కూడా మర్చిపోయి, అమ్మాయిలైతే ఆడపిల్ల ఇంటికి వెలుగు కంటికి వెలుగు అనేటటువంటి దాంతో అమ్మాయి చక్కగా అమ్మాయిలందరూ కలిసి ముగ్గులు వేసుకుంటూ, స్త్రీలు అయితే రకరకాలైనటువంటి వంటలతోటి ఇంట్లో వాళ్ళందరినీ కూడా, బంధువులని వచ్చినటువంటి వాళ్ళని అందరినీ కూడా సంతోషపరుస్తూ వాళ్ళు సంతోషంగా ఉంటూ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇదొక ఆనవాయితీలాగా వస్తూ ఉన్నది. ఇప్పుడు ఏంటి అనేసనంటే కొత్త పంట ఇంటికి చేరుతూ ఉంది. అందులో చేరినటువంటి పంటతోటి మన ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వచ్చేటటువంటి వేసవి కాలంలో ఎండ తాకిడికి మనం తట్టుకోవడానికి ఇప్పుడు మనం తినేటటువంటి పిండి వంటకాలలో ఉపయోగించేటటువంటి బియ్య పిండి, నువ్వులు, తర్వాత బెల్లము, ఇవన్నీ కూడా మానవునికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. మానవునిలో ఈ చలిని తట్టుకోవడానికి నువ్వులు అనేటటువంటివి శరీరంలో ఉష్ణోగ్రత తగ్గకుండా ఉష్ణోగ్రతని కాపాడుకుంటూ మనుషుల యొక్క ఆరోగ్యము సుసంపన్నంగా ఉండేటట్టు చూస్తూ గంగిరెద్దుల ఆటలతోటి, తర్వాత ఇంటి ముందు రంగవల్లులతోటి అంగరంగ వైభవంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకుంటున్నాము. అబ్బాయిల యొక్క ఆనందానికైతే అవధులే ఉండవు. ఎందుకు అనంటే పతంగులు పైకి ఎగురుతూ ఉంటే వాళ్ళ యొక్క మనసు ఉల్లాసంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ వాళ్లే పైన ఆకాశంలో విహరిస్తున్నారేమో అనేటట్టుగా ఉంటూ సంతోషంగా ఉంటారు. మీ అందరికీ చెప్పేటటువంటిది పండగ సంతోషంగా జరుపుకోవాలి, మనమంతా సంతోషంగా ఉండాలి. కొన్ని ఇవి మనం పాటిస్తూ ఉండాలి. కైట్లు ఎగరేసేటప్పుడు ఈ మాంజాలు పెట్టి కైట్లు ఎగరేయడం వల్ల పక్షులకి కానీ తర్వాత మన యొక్క శరీర భాగాలకు కూడా హాని కలుగుతూ ఉంటుంది. అలాంటిది ఎవరు చేయకూడదు. పిల్లలు ఎవరైనా కూడా పతంగులు ఎగరేస్తున్నారు అని అంటే తల్లిదండ్రులు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క ఎంబడి ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరి తరపున, మా యొక్క పాఠశాల బృందం తరపున, విద్యార్థులందరి తరపున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. సబ్స్క్రైబ్ సుమన్ టీవీ వరంగల్.